హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ప్రెస్టేజ్ గ్రైండర్ తెప్పించామండి. పాతది మా దగ్గర గంగాది ఉండేదండి, అది కూడా చాలా బాగా పనిచేసింది. 15 ఏళ్ళు అయిపోయిందిరండి. పైన మూత పెడతాను చూడండి, అక్కడ ఇరిగిపోయింది అనమాట. ఇంకా సెట్ అట్లా పట్టుకోవాల్సి వస్తుంది. సర్లే అని తెప్పించామన్నమాట. తెప్పిస్తానండి. పిండి మాత్రం చాలా త్వరగా నలిగిపోయింది. ఇడ్లీ పిండి వేసాను, కప్పు పప్పుకేనండి ఇంత పిండి అయింది. చాలా మృదువుగానే అయింది, చాలా అయింది. ఇది తీసుకోవచ్చండి తప్పకుండా. ఇడ్లీలకండి మనం అందరం వెనక ఏం చేసేవాళ్ళం, ఒకటికి 2 వేసుకునేవాళ్ళం రవ్వ, పప్పు రవ్వ. ఇప్పుడండి అట్లా బాగుండట్లేదు, 3 వేయాల్సిందే. గుళ్ళు కదండి పప్పు, బాగా జిగురు ఉంటుంది. ఏమవుతుందంటే మనం 2 వేస్తే కుడుగుల్లాగా వస్తాయి అన్నమాట, శుద్ధల్లాగా ఉంటాయి. అదే 3 వేసామనుకోండి చక్కగా పువ్వులాగా వెళ్తుంది అనమాట ఇడ్లీ, టేస్ట్ బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటేనండి, వెనకడాళ్ళు ఏం చేసేవారంటే పప్పు పొద్దున్నే నానబెట్టి రుబ్బేటప్పుడు రవ్వ నానబెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు కదా, చక్కగా 2 కలిపి నానబెట్టామనుకోండి, పప్పు విడివిడిగానే ఒకే టైంలో నానబెట్టాలి. నానబెడితే చక్కగా స్మూత్గా అసలు ఎంత బాగుంటున్నాయనండి, నోట్లు వేసి ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. సరిగ్గా నేను కాఫీ కప్పుడు వేసానండి పప్పు, చూసారా ఒదుగైందండి బాగా. పెద్ద గ్రైండర్లుగా రుబ్బినట్టుగా చక్కగా బాగా వచ్చింది పిండి. ఇట్లా దీన్ని తగిలించడమేనండి, అది గిన్నెని మనం రుబ్బుకునే రోలు అనమాట. దీన్ని తగిలించడమేనా, మళ్ళీ తీసి కడిగేసుకోవటమే, ఈజీ ప్రాసెసే. ఇందులో ఉప్పు అయితే వేయనండి, ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం కొంచెం కలుపుకుంటాను. కడవాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. చాలా చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు. ఇలా చేసి చూడండి, 3 కప్పులు రవ్వ వేస్తే అంత మృదువుగా ఉంటాయి అన్నమాట.